అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము మార్చి మాసము 2వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము క్షేమమును సమాధానమును. 122 కీర్తన 7వ వచనమందు నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండును గాక. సమాధానమును క్షేమమును ఎంతటి గొప్ప ఆశీర్వాదములు! ఎట్టి కుటుంబమునందైతే దైవిక సమాధానమును దైవిక ఆరోగ్యమును ఉంటున్నదో అట్టి గృహము ధన్యకరమైనది. ప్రభు నేడును మిమ్ములను ఆశీర్వదించి నీ ప్రాకారములలో నెమ్మదియు క్షేమమును ఉండునుగాక అని చెప్పి దీవించుచున్నాడు. నేను గొప్ప ధనికులను గూర్చి ఎరిగి ఉన్నాను. వారు కార్యాలయమునందు ఉన్నత అధికారులుగాను పారిశ్రామికవేత్తలుగాను ఉందురు. వారికి అంతఃపురం వలె గొప్ప గృహములు కలదు, విస్తారమైన పనివారు కలరు, ఆస్తిపాస్తులు అన్నీ కలదు. అయితే వారిలో అనేకుల యొక్క మనస్సునందును కుటుంబనందును సమాధానము ఉండటలేదు. శరీరమునందు ఏర్పడుచున్న అత్యధిక రోగములను వ్యాధులను జీవితమును చేదుమయముగా చేయుచున్నవి. మీ యొక్క గృహము ఎలాగు ఉన్నది? మీ యొక్క మనసునందు దైవిక సంతోషమును సమాధానమును ఉన్నదా? మనసునందు సమృద్ధియు ఆనందమును ఉన్నదా? లేక సముద్రపు అలలు మరలా వచ్చి ఒడ్డును కొట్టుచున్నట్లు బాధలను శ్రమలను వ్యాధులను రోగములను కొట్టుచూనే ఉన్నదా? నేడును మీరెట్టి పరిస్థితుల యందు ఉండినప్పటికీ సమాధానకర్తయగు యేసును దృఢముగా గట్టిగా పట్టుకొనుడి. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అని చెప్పిన సమాధానకర్తను మీ యొక్క గృహంలోనికి తీసుకుని రండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఆయన యొక్క పాదములను పట్టుకొని దేవా మా యొక్క కుటుంబనందు సమాధానం కలుగజేయవలను అని గోజాడుడి. యేసుక్రీస్తును సిలువలో వేసిన వెంటనే తమకు ఏమి సంభవించునో అని శిష్యులు అలమటించినప్పుడు మోయబడి ఉన్న గదిలోనికి శిష్యుల మధ్యలో అద్భుతముగా ప్రత్యక్షమై చెప్పిన మొట్టమొదటి మాట మీకు సమాధానము కలుగునుగాక అనుటై ఉన్నది. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. మన ప్రభువు నేడును నిరంతరమును మారనివాడై ఉన్నాడు. ఎక్కడైతే గలిబిలియు గందరగోళమును ఉంటున్నదో అక్కడ సమాధానం తీసుకుని వచ్చుటకు జాలియు కృపయు గలవాడై ఉన్నాడు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనం. ఇట్టి వచనమును ప్రభు మీకు తిన్నగా దయచేసిన వాగ్దానముగా తలంచి దేవా మా యొక్క కుటుంబం నందును మా యొక్క మనసునందును దైవిక సమాధానం దయచేయము. తండ్రి, నేను నీతోను నీవు నాతోను ఒక సమాధానపు ఒడంబడికను చేసుకుందుము. నేను నీ యొక్క బిడ్డగా జీవించుటకు నన్ను నేను సమర్పించుకొనుచున్నాను. ఇప్పుడే మా యొక్క కుటుంబం నందు గల ఉప్పెనలను తుఫానులను గద్దించి నిమ్మలపరచి సమాధానము తీసుకొని రమ్మని చెప్పి బతిమలాడి ప్రార్థించుడి. దేవుని బిడ్డలారా, నిశ్చయముగానే ప్రభు ఒక అద్భుతమును చేయును. నేటి ధ్యానమునకై నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని నీ సహకారులకు సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయును. మొదటి దినవృత్తాంత గ్రంథములు 12వ అధ్యాయము 18వ వచనం. నేటి వేద పఠనము ఉదయం సంఖ్యాకాండము 24, 25, 26 మరియు 27 అధ్యాయం. సాయంత్రం మార్క్సు వార్త 8వ అధ్యాయం 1 మొదలుకొని 21 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.